ఈ రోజు గవర్నర్ గారి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చలో పాల్గొన్న గౌరవ సభ్యులకు మాత్రమే క్లారిఫికేషన్స్ కు అవకాశము ఇవ్వబడును. పల్లా రాజేశ్వర రెడ్డి గారు హరీష్ రావు గారిని సార్ హరీష్ రావు గారి పేరు తీసుకున్నారు కాబట్టి వారికి ఇవ్వండి. హరీష్ రావు గారి పేరు ఇవ్వండి. ముఖ్యమంత్రి గారు అధ్యక్ష ముఖ్యమంత్రి గారే చెప్పారు. పల్లా రాజేశ్వర రెడ్డి గారు మాట్లాడినాక మీ పేరు తీసుకున్నారు లీడర్ ఆఫ్ ది హౌస్ కాబట్టి మీకు తర్వాత అవకాశం ఇస్తాము. పల్లా రాజేశ్వర రెడ్డి గారు మాట్లాడండి. అధ్యక్ష ముఖ్యమంత్రి గారు సంతోషం. చాలా తక్కువ వయసులో చాలా అనుభవం సంపాదించేసి అలా ముఖ్యమంత్రి అందరి ఆశీస్సులతో దయతో అయినరు ఖచ్చితంగా. కానీ వాళ్ళు ఇప్పుడు మాట్లాడిన దరిదాపుగా గంట సమయంలో కూడా ప్రజలకు సంబంధించిన విషయాల్లో కాకుండా అనేక వారు కొన్ని మాట్లాడినరు. తప్పనిసరిగా తెలంగాణ తల్లిని గత ప్రభుత్వం కానీ లేక బీఆర్ఎస్ ప్రభుత్వం 2014 తర్వాత వచ్చి చేసింది కాదు అధ్యక్ష. ఉద్యమ సమయంలో అనేక మంది శిల్పులు వాళ్ళు తయారు చేసింది తప్ప అది బీఆర్ఎస్ పార్టీ లేకపోతే ఆనాడు ఉన్న టీఆర్ఎస్ పార్టీ తయారు చేసింది కాదు. వాస్తవం అది. మేము చెప్పడానికి వినకపోతే మీరు ఓకే మీకు తెలియదు కాబట్టి చెప్తున్నాం. ఉద్యమ సమయంలో ఎక్కడున్నారండి? ఉద్యమ సమయంలో ఎక్కడున్నారండి? ఇగో తెలంగాణ ఉద్యమ సమయంలో అదేవిధంగా వారు చెప్పారు జయ జయ హే తెలంగాణ అని చెప్పేసి. కొత్తగా ఇవాళ జయ జయ తెలంగాణ అంటున్న సంతోషం. ఉద్యమ సమయంలో ఎక్కడున్నారు సార్? వీళ్ళందరూ తెలంగాణ శిబిరంలో ఉన్నారు. వాళ్ళందరూ కాంగ్రెస్ శిబిరంలో ఉన్నారు. ఈ ముఖ్యమంత్రి గారు ఆనాడు చంద్రబాబు గారు ధర్నా శిబిరంలో ఉన్నారు 2014లో. అది వాస్తవం అధ్యక్ష. ఇవాళ ఒకరి మీద ఒకరు అనుకోవడానికి కాదు. ఇవాళ దయచేసి ఇవాళ గద్దరి యొక్క ఉద్యమ చెద్దరు కప్పుకొని తప్పుకుందాం అని చెప్పేసి అనుకుంటున్నారు. లేకపోతే ఇవాళ మా దగ్గర కూడా అనేక మంది గోరెడ్డి వెంకన్న కొడియాల ఎమ్మెల్సీ చేసుకున్నాం. పివి నరసింహరావు గారి పేరు ఒక ఇన్స్టిట్యూషన్ కు పెట్టుకున్నాం. జయశంకర్ గారిది ఒక జిల్లాకు పేరు పెట్టుకున్నాం. జయశంకర్ గారిది ఒక యూనివర్సిటీకి పేరు పెట్టుకున్నాం. కొండా లక్ష్మణ్ బాబుజీ గారిది ఒక యూనివర్సిటీకి పేరు పెట్టుకున్నాం. అనేక ఉద్యమ నాయకుల్ని లేకపోతే సిద్ధాంతకర్తల్ని తెలంగాణ వాదుల్ని ఇవాళ అద్భుతంగా గౌరవించుకున్నది ఇలా తెలంగాణ ప్రభుత్వం. ఇవాళ వారు చెప్పారు శంకరమ్మ గారు శ్రీకాంతాచారి తల్లికి మీరు గౌరవం ఇవ్వలేదని. మేము పోటీలో నిలబెడితే ఆ పోటీలో వద్దు అని చెప్పేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని ఆ రోజున రిక్వెస్ట్ చేసినాం. కానీ ఎవరండి? మీరే కదా పోటీ చేసి ఇలా శంకరమ్మ గారిని ఓడించి అగౌరవపరిచింది. ఇవాళ మమ్మల్ని అడుగుతుంటే ఎట్లా? అదేవిధంగా మీరు చెప్పారు జయ జయ తెలంగాణ రాష్ట్ర గీతం లేదని. ఆ రాష్ట్ర గీతం కాదు, ఇలా 4 కోట్ల ప్రజల యొక్క ప్రతి నాలుక మీద కూడా తీసుకొచ్చింది, రికార్డ్ చేసింది, వినిపించింది, పాడింది ఇలా బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ. ఆ జయ జయ తెలంగాణను రాష్ట్ర గీతం చేయాలని చెప్పేసి అనుకున్నా కూడా రచయిత గారు అది 10 జిల్లాలు అని చెప్పేసి ఉన్నది. కొన్ని ఉన్నాయి కాబట్టి కొన్ని యాక్సెప్ట్ చేయలేదు కాబట్టి రాష్ట్ర గీతం అవసరం లేదు, మనకు జాతీయ గీతం ఉందని చెప్పేసి అన్నాం తప్ప ఏనాడు వారిని మేము అగౌరవపరచలే. ఆ పాటను తీసుకుంది మేము, రికార్డ్ చేసింది మేము అని చెప్పి మీకు తెలియజేస్తున్నాం. అధ్యక్ష రాజముద్రలో నిన్న మీరు చెప్పారు, ఇవాళ ప్రసంగంలోనే రాస్తూ ప్రసంగంలో మాట చెప్పారు. ఏమని? ఇలా హైదరాబాద్ వైభవాన్ని చూపిస్తాం, తెలంగాణ వైభవాన్ని చార్మినార్ని గొప్పగా చూపిస్తాం అని చెప్పేసి. చార్మినార్ ఎప్పుడో 450 సంవత్సరాల కింద వచ్చిన దాన్ని, అదేవిధంగా మత సామరస్యానికి ఇవాళ ఉన్నదాన్ని, ప్రతీకగా ఉన్నదాన్ని కాకతీయులు అద్భుతమైన సేవ ఈ ప్రాంతానికి తెలంగాణ ప్రాంతానికి చేసిండ్రు. గొలుసుగట్టు చెరువులు తీసుకొచ్చిండ్రు. ఈ ప్రాంతం ప్రజలు తినడానికి కావాల్సిన నీళ్లు కావాల్సిన చెరువులను వాళ్ళు కట్టిన ఉద్దేశంతో ఆ రాజముద్రలో పెట్టుకున్నాం తప్ప రాజరికాన్ని కానీ ఇంకోటి కాదు అధ్యక్ష. ప్రజలకు కావాల్సిన తీసుకొచ్చిందని పెట్టినాం అంతే తప్ప. ముఖ్యమంత్రి గారు వారు ఒక మాట అంటారు, మీరు అన్నింటిలో కూడా ఇక్కడ సహకారం కావాలని. కానీ అంతర్జాతీయ సమావేశాలకు పోయి కూడా అక్కడ కూడా మమ్మల్ని తిట్టడమే ఎట్లా సబబు అధ్యక్ష? అక్కడ కూడా రైతు భరోసా మేము ప్రకటించమని చెప్పారు. మేము ఇవాళ వారు ఏదైనా ఏ పథకం ఇచ్చినా ఆ పథకం జరగాలని చెప్పేసి చూసుకుంటున్నాం. వారు ఇలా చేసినట్టే రైతు భరోసాని అక్కడే మొత్తం కూడా మేము ప్రారంభించమని చెప్పేసి అబద్ధం చెప్పారు. అది ఎట్లా సబబు అధ్యక్ష? మేము అడుగుతున్నాం. అదేవిధంగా ఇవాళ చెప్పాను, ఆటో డ్రైవర్ వచ్చినట్లయితే తగలబెట్టించుకున్నారు. అధికారం మీ చేతిలో ఉన్నది, ఎంక్వైరీ చేయండి.
ఇంటెలిజెన్స్ ద్వారా ఇన్ఫర్మేషన్ తెచ్చుకోండి. ఇటువంటి సత్యదూరమైన చెప్పడం అనేది సబబు కాదని చెప్పి కూడా మాకు తెలియజేస్తున్నాం. ఉద్యోగాల గురించి చెప్పారు. ఇవాళ నర్సులు కానీ సింగరేణి కానీ ఇవాళ ఇచ్చే 15,000 ఉద్యోగాలు పోలీసు కానీ ఎప్పుడు నోటిఫికేషన్ ఇచ్చిన అధ్యక్ష? ఎప్పుడైనా పోలీస్ డిపార్ట్మెంట్లో ఇప్పటివరకు 32,000 ఉద్యోగాలు మేము ఇచ్చినాం. ఏ రోజు ఇబ్బంది రాలే. 6 లేక 7 విద్యా సంస్థలు ఇలా హెల్త్ డిపార్ట్మెంట్ కానీ సోషల్ వెల్ఫేర్ కానీ మొత్తం కూడా అనేక ఇతర డిపార్ట్మెంట్స్లో అన్ని కూడా ఒక్కటే ఒక సమస్య గ్రూప్ 1 సంబంధించింది 500 ఉద్యోగాలకు సంబంధించింది వస్తే దాన్ని రాద్ధాంతం చేసి ఇవాళ మొత్తం కూడా మమ్మల్ని బదనాం చేసి ప్రచార పటాటోపంతో మమ్మల్ని అందరినీ ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసింది తప్ప 1,60,000 ఉద్యోగాలు ఒక చిన్న తప్పు కూడా జరగలేదు అధ్యక్ష. ఇవాళ ఇచ్చే ముఖ్యమంత్రి గారు రేపు ఇచ్చే 15,000 ఉద్యోగాలు కూడా మేము నోటిఫికేషన్ ఇచ్చి మేము పరీక్ష పెట్టి మేము టెస్ట్ చేసినవి మాత్రమే రేపు వచ్చాయి. అయినా పర్వాలేదు, ఇది ప్రభుత్వం కాబట్టి ఖచ్చితంగా నడుస్తుంది. కనీసం దాన్ని వాళ్ళు ఒప్పుకుంటే మేమందరం కూడా సంతోషపడేటోళ్ళం. అంతేకాదు అధ్యక్ష, మేమనేది ఇవాళ పేర్లు పెట్టలేదు ఇంకోటి పెట్టలేదు మేము అనలేదు అధ్యక్ష. వారి నాయకుడు రాహుల్ గాంధీ గారే చెప్పారు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంలో అనేక ప్రభుత్వాలు కూడా అంతకుముందు బీజేపీ ప్రభుత్వం పేర్లు మారుస్తుంటే రాహుల్ గాంధీ గారే చెప్పారు, ఇవాళ పేర్లు మార్పు వలన బిల్డింగ్ల మార్పు వలన ఇవాళ అభివృద్ధి అనుకుంటే కాదు అని చెప్పింది. కాబట్టి మీ రాహుల్ గాంధీ గారు చెప్పిందే దయచేసి విని పేర్లు మార్పు కాదు మిగతాది మార్చాలని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. అంతేకాదు సచివాలయం వారు చెప్పారు పూలే గారి పేరు పెట్టామని. భారతదేశంలో 29 సచివాలయాలు ఉంటే ఒకే ఒక్క సచివాలయానికి తెలంగాణ సచివాలయానికి పేరు పెట్టింది బిఆర్ అంబేద్కర్ గారి పేరు పెట్టింది కేసీఆర్ గారి ప్రభుత్వం. వారు చెప్పారు మీ దగ్గరికి అందరు ఎమ్మెల్యేలు వస్తున్నారు, ఆ ఎమ్మెల్యేలు అందరూ కూడా వస్తే మీరు భయపడకండి, నేను కూడా అందరిని రిసీవ్ చేసుకుంటా అని చెప్పేసి ఇదే సభలో ఇంతమంది ఎమ్మెల్యేలు నిజంగా వారిని కలిశారు. నలుగురు కలిశారు, ఇంకోరు ఇద్దరు కలిశారు. వారు ఏం చెప్పారు, నాకు అందరూ సమానమే, ఎమ్మెల్యేలు సమానమే, ఎంపీలు సమానమే, ఎమ్మెల్సీలు సమానమే, అన్ని పార్టీల వాళ్ళు కూడా నాకు సమానమే అని చెప్పారు. అవును, మరి ఎవరికి ఎందుకు ప్రోటోకాల్ గెలిచిన ఎమ్మెల్యేలకు ఇవ్వట్లేదు అధ్యక్ష? ఇవాళ ఎస్డిపి 10 కోట్ల రూపాయలు ఇచ్చింది కదా, మరి లక్ష్మ మా అక్క అక్కడికి పోయి మాకు ఇట్లా ఇవ్వట్లేదని చెప్పేసి అడిగితే అంటే వారు చెప్పిన దాంట్లో ఎంత నిజాయితీ ఉందంటే నేతి బీరకాయలో నేతి ఎంత ఉందో వారు చెప్పిన దాంట్లో నిజం కూడా అంతే ఉంది అధ్యక్ష. మా అందరినీ 119 మందిని ఎమ్మెల్యేలందరినీ ఎమ్మెల్సీలందరినీ కూడా సమానంగా చూస్తారని వారు చెప్పారు. ఇచ్చారా? మరి ఇవాళకి ఇప్పుడు కూడా ఈ యొక్క 119 తరఫున కూడా ఒక కాంగ్రెస్ సభ్యులే కాదు బీజేపీ కానీ ఎంఐఎం కానీ సిపిఐ కానీ మా తరఫున మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. మేము కూడా ప్రజల చేత ఎమ్మెల్యేగా ఎన్నుకోబడ్డాం కాబట్టి మాకు ఇచ్చే నిధులు కానీ విధులు కానీ ప్రోటోకాల్స్ కానీ మీ తరఫున ఈ అందరి తరఫున ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం. మీరు చెప్పింది కాదు ఇప్పుడే వారందరూ కూడా మేము సమానంగా చూస్తాం సమానంగా చేస్తామని. నిజంగా మీకు నిజాయితీ ఉంటే ఖచ్చితంగా దీన్ని ఇమ్మీడియట్ గా అమలు చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అధ్యక్ష ఇవాళ మేము అనేది చివరి మాట ఒకటే అధ్యక్ష ఒకటే అన్నా మంత్రి గారు సార్ శ్రీగారు గారు మీ ద్వారా పల్లా రాజేశ్వర రెడ్డి గారు గౌరవ సభ్యుని అడుగుతున్నాం. సచివాలయానికి అంబేద్కర్ గారు పేరు పెట్టానని 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఏనాడైనా అంబేద్కర్ గారి జయంతి కానీ వర్ధంతి కానీ వెళ్ళి దండ వేసిందా, నివాళులు అర్పించిందా? దేశంలో ఒకే ఒక ముఖ్యమంత్రి ఈరోజు అంబేద్కర్ జయంతి రోజు కానీ వర్ధంతి రోజు నివాళులు అర్పణ ముఖ్యమంత్రి ఎవరని అంటే అది కేసీఆర్ గారు. 80 సంవత్సరాల వయసున్న రోషయ్య గారు కూడా అర్ధగంట ముందొచ్చి నివాళులు అర్పించి 3 గంటలు అక్కడ గడిపేవాడు అధ్యక్ష. మీరు అంబేద్కర్ గారు పేరు తీసుకునే అర్హత కూడా మీకు లేదు. ఇవాళ మీరు కట్టి అంబేద్కర్ గారు పేరు పెట్టింది ఎవరు అధ్యక్ష? ఆ రోజు మేము పెట్టినాం. అందుకని గౌరవ సభ్యుని చెప్తున్నా, మా ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు అన్ని సత్యాలు చెప్పిను. నువ్వు ఇవాళ కానిస్టేబుల్ కృష్ణయ్య కుటుంబం ఎటుపోయింది, శంకరమ్మ గురించి మాట్లాడిన అధ్యక్ష. శంకరమ్మ గారించి మా ఉత్తమ్ కుమార్ మీద మీరు టికెట్ ఇచ్చినప్పుడు సార్ ఒకటి సార్ మన అంబేద్కర్ అమరవీరుల శుభం అమరవీరుల శుభం అధ్యక్ష. ఎంత అవమానం అంటే స్థూపం ఓపెనింగ్ ముందు రోజు బుల్లెట్ ప్రూఫ్ కారు 2 గన్మెన్ ఇచ్చి పంపించారు అధ్యక్ష. మేమందరం అనుకున్నాం రాజ్యసభనా ఎమ్మెల్సీనా ఇతరుని. ఆ స్థూపం ప్రారంభించను, ఓపెనింగ్ అయింది, స్టేజ్ మీద పిలిపించను. మధ్యాహ్నం
ఆ కారు గన్మెన్లను వాపస్ తీసుకొని మళ్ళీ రోడ్డు మీద పంపి మీది ఎంత అవమానకర బతుకు. ఒకసారి ఆలోచించుకోండి. మళ్ళీ ఒకసారి అంబేద్కర్ పేరు కానీ అమరవీరుల కానీ తెలంగాణ గురించి మాట్లాడే నైతిక అర్హత లేదు. సాగు రోడ్లో తలకాయ పెట్టలేదు అధ్యక్షులు. మోసం చేసి తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, పోరాటం చేసింది సకల జనులు కాంగ్రెస్ నాయకులు. అయితే సాగు రోడ్డు తలకాయ పెట్టినాడు. సాగు రోడ్డు తలకాయ పెట్టేవారు నిమ్స్ హాస్పిటల్ దీక్ష చేస్తారు అధ్యక్ష. ఇప్పటికీ అలా మెడికల్ సర్టిఫికేట్ తీసుకొచ్చిన మెడికల్ సర్టిఫికేట్ విటమిన్ ఆయన ఏ మెడిసిన్ తీసుకుంటో ఆ మెడిసిన్ తోని ఒక మణిపూర్లో ఒక మహిళ 15 సంవత్సరాలు ఉంది అధ్యక్ష. కేసీఆర్ గారు సాగు నోట్ల వేడే అధ్యక్ష ఇంకా 15 ఏళ్ళు అన్ని దొంగ దీక్షలు చేసుకుంటా దొంగ మాటలు మాట్లాడుకొని ఇవాళ పాపం చేస్తున్నారు. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు ఇవాళ జయశంకర్ లేదు, కాళోజీ నారాయణ ఆడిటోరియం లేదు. మీకు ఎక్కడ కమిషన్ వస్తాయో అది కట్టాలి, మోసం చేయాలి. ఇక్కడ అబద్ధాలు మాడుకోండి. మళ్ళీసారి నాంపల్లి జరగాలి ఎక్కడ జరగారో ఆ గౌరవ ముఖ్యమంత్రి ఉన్నట్టు అలా దేదే పాప అనుకుంటుంటారు మీరు. పల్లా రాజేశ్వర రెడ్డి గారు అధ్యక్ష, గత ముఖ్యమంత్రి గారు ఎప్పుడు ఎక్కడ ఎవరికి నివాళులు అర్పించో వారికి ఫోటోలు కావాలంటే మేము ఇస్తాం. అయినా ఇవాళ గద్దర్ గారికి కూడా ముఖ్యమంత్రి గారు చెప్పారు మేము నివాళులు అర్పించలేదని, పోయిందని. గద్దర్ గారు చనిపోకముందే హాస్పిటల్లో కావాల్సింది ఏర్పాట్లు చేసింది కూడా నేనే పల్లా రాజేశ్వర రెడ్డిగా నేను పోయినా. రెండోది ఎల్బీ స్టేడియంలో పెట్టిన తర్వాత ఎల్బీ స్టేడియంలో ఏర్పాట్లు చేసి ఎల్బీ స్టేడియం నుంచి వాళ్ళ ఇంటి దాకా తీసుకుపోయింది కూడా నేనే. ఎల్బీ స్టేడియం తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని తీసుకుపోయి నివాళులు అర్పించి కూడా మేమే. ఇంత అబద్ధాలు చెప్తే ఎట్లా అధ్యక్ష? ఇంత అబద్ధాలు చెప్పకూడదు అధ్యక్ష. నేను చెప్తున్నా కదా, గద్దర్ యొక్క ఉద్యమ చెద్దరు కప్పుకోవడానికి ప్రయత్నం చేయండి. రఫీలతో జేఏసీ కోదండరాములు అందరినీ కూడా తుపాకీ దాటిండ్రు, వాళ్ళ మీద తుపాకీ పెట్టి చేస్తున్నారు. ఇవన్నీ అబద్ధాలు కరెక్ట్ కాదు అధ్యక్ష. ఒకటే మాట, అంబేద్కర్ గారిని కూడా అధ్యక్ష అంబేద్కర్ వారి గల్లనే మీరు ఇలా సీట్లో కూర్చుంటున్నారు. అంబేద్కర్ గారిని భారతదేశంలో ఇప్పటి వరకు ఏకైక అద్భుతమైన ఇవాళ స్టాట్యూని పెట్టి గౌరవించింది కేసీఆర్ గారి ప్రభుత్వం. అదేవిధంగా ఇవాళ అంతేకాదు 29 సచివాలయాల్లో ఒకే ఒక సచివాలయానికి పేరు పెట్టింది కూడా కేసీఆర్ అంబేద్కర్ సచివాలయం. ఇవాళ అద్భుతమైన ఒక స్టడీ సర్కిల్ పెట్టింది కూడా కేసీఆర్ గారు. ఒకటే నిమిషం అధ్యక్ష. ఇవాళ మేము చివరిగా ఒకటే మాట రిక్వెస్ట్ చేస్తున్నాం ముఖ్యమంత్రి గారిని, ముఖ్యమంత్రి గారిని మీరు చెప్పిన గంట సేపట్లో ఈ యొక్క రాజముద్రలు, ఈ చిన్న మార్పులు లేకపోతే ఇవన్నీ చేసి ప్రజలను మార్పు వైపు చెప్పకండి. ఇదేదో మార్పు జరిగిందని చెప్పకండి. మీరు ఏదైతే 6 గ్యారంటీలు ఇచ్చారో లేక 13 అంశాలు ఇచ్చారో 420 మేనిఫెస్టో చెప్పినరో దాన్ని మీరు ఒక్కొక్కటి చేస్తుంటే మేము ఖచ్చితంగా సహకరిస్తాం. మిగతా అన్నిట్లలో కూడా ఇంకా వ్యంగ్యం అనేది పనికిరాదు, ఇంకా తులనాడడం అనేది పనికిరాదు. మీరు మా సహకారం కావాలి ఇట్లా అని చెప్పేసి అనుకుంటున్నప్పుడు ఇంకా 60 రోజుల తర్వాత కూడా రోజు మీరు చేయలేనప్పుడే ఇతరులను తిట్టడం అనేది జరుగుతుంది. చేసే శక్తి ఉంటే, దమ్ముంటే ఖచ్చితంగా మీ యొక్క పని విధానం చేసుకుంటూ మా దగ్గర నుంచి సహకారం కోరడం తప్ప ఇది సరైనది కాదు. మేము చివరిగా ఒకటే మాట చెప్తున్నాం, మీరు ఏదైతే గవర్నర్ ప్రసంగంలో పెట్టలేకపోయినరో వాటన్నిటిలో ఇలా యువజనులకు సంబంధించి యువ వికాసం కానీ, చేయూత కానీ, ఇతరులు చేయాల్సిన అన్ని కూడా మీరు చెప్పిన విధంగా ఖచ్చితంగా 100 రోజుల్లో చేయాలని చెప్పి కోరుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. జై తెలంగాణ.